సమాజ మార్పులో కేవలం జర్నలిస్టులు ప్రశ్నలు సంధించడానికే కాదు, సందర్భం వస్తే సంస్థలను చక్కదిద్దగలుగుతారనే దానికి అవకాశం ఇస్తే ఏ పనినైనా నేర్పుతో చేయగలరనే దానికి వేణుగారికి ఒక అవకాశం దక్కింది. దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించగలని నేను భావిస్తున్నాను. దీనికి ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయిలో తోడ్పాటు దొరుకుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రికి కూడా సన్నిహితంగా ఉండడంతో అవకాశం వస్తుందని భావిస్తున్నాను. వేణుగారికి ఈ అవకాశం వచ్చిందంటే తెలంగాణ అధ్యయన వేదిక పేరిట ఆయన ప్రశ్నించడం వల్లే. జర్నలిస్టుకు ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణం ప్రశ్న. పెసిమిస్టిక్గా ఉండాలి, ప్రశ్నించేటువంటి గుణం ఉండాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనే లేదు. ఆ ప్రశ్నను మనం మర్చిపోతే ఉనికిని కోల్పోతాం. ఇవాళ వేణుగారి ఉనికి ప్రశ్న. అధ్యయన వేదిక సాక్షిగా ఆయన ప్రశ్నించాడు. నీనానే పరభేదం చూడలేదు, వాళ్ళని కూడా ఆహ్వానించాడు. ఆ రోజు ఏదైతే అధికారంలో పార్టీని కూడా రమ్మని పిలిచాడు. ఇక్కడ దాని అడ్వైజర్ గారు నాకు కూడా చెప్పింది చాలా సందర్భాలు. వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పనేయండి, ప్రశ్నిద్దామని చెప్పి. ఈరోజు కూడా అదే ప్రశ్నను కొనసాగించాలి, కొనసాగిస్తాడనేటువంటి ఉద్దేశంతో ఉన్నా. కొనసాగించకపోతే మాత్రం అది ఉనికికి ప్రశ్న అవుతుందనే విషయాన్ని ఇంతకుముందు చెప్పాను. కాబట్టి మనమందరంగా కూడా నీనా అనే ప్రభుత్వాన్ని ప్రజలకు మేలు జరగాలన్నా, జర్నలిస్టులకు మేలు జరగాలన్నా, ఈ సమాజం సరైన స్థాయిలో సరైన పద్ధతిలో నడవాలన్నా ఈ ప్రశ్నను మాత్రం యథావిధిగా కొనసాగిస్తారని, దానికోసం కొత్త తరాన్ని ఈ శాట్ వేదికగా ఇచ్చేటువంటి సమాచారాన్ని ప్రజలకు ఏ విధంగా అయితే అందిస్తారో అదే రకంగా అందించాలని కూడా తెలియజేస్తూ అనేక మంది శాట్ వచ్చిన తర్వాత చాలామంది మొన్న కరోనా సమయంలో చాలామంది శాట్ మీద డిపెండ్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయిన సందర్భంలో ఈ విషయాన్ని మనం నిర్భయంగా చెప్పొచ్చు. చాలా నిపుణ అనేటువంటి దాన్ని కానీ నేను కూడా 2-3 సందర్భాల్లో సర్ఫింగ్ చేస్తూ ఉంటే చూడాల్సి వచ్చింది. కాబట్టి ఇంత టెక్నాలజీ ప్రభుత్వంలో ఉన్నదాన్ని గతంలో ఉపయోగించలేదు. ఇంకా సమర్థవంతంగా వేణుగారి నాయకత్వంలో ఉపయోగిస్తారని, అది ఉపయోగపడుతుందని, నెక్స్ట్ జనరేషన్కు చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుందని, దీని ద్వారా వీలైతే జర్నలిస్టులకు కూడా అవసరమైనటువంటి పాఠాలను టెక్నాలజీ అందించడానికి మీ వంతు సహకారం అందిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.